అమెరికా సామ్రాజ్యవాదం మదంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కూల్చడానికి, అక్కడి వ్యాపారాన్ని పూర్తిగా తమ గుప్పట్లో పెట్టుకోవడానికి ప్రపంచాధిపత్యం కోసం చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే నిన్న తెల్లవారుజామున మొన్న 10 తర్వాత తెల్లవారే వరకు వెనిజులా దేశంపై బాంబుల వర్షం కురిపించింది. బాంబుల వర్షం కురిపించి వందల వేల మంది ప్రజల ప్రాణాలను తీసింది. అంతేకాకుండా ఆ దేశ అధ్యక్షుడైనటువంటి మదురోను అర్ధరాత్రి సుమారు 2:30-3 గంటల ప్రాంతంలో నిద్రిస్తున్నటువంటి ఆయనను, ఆయన భార్యను ఆకస్మికంగా మెరుపు దాడి చేసి పట్టుకుని హెలికాప్టర్లో తీసుకెళ్లి వాళ్ళ దేశానికి నావా ద్వారా పంపించడం జరిగింది. ఈ దేశంలో మారక ద్రవ్యాలను ఉత్పత్తి చేసి అమెరికాకు సప్లై చేస్తున్నారనేటటువంటి దురుద్దేశ ప్రకటనతో వెనిజులా దేశంపై దాడి చేశారు. వెనిజులా అధ్యక్షుని భార్యను వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం అంటే మూడో ప్రపంచ దేశాలను, తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాలను, లేదా ఏ ప్రాంతాల్లోనైతే ఆయిల్ ఎక్కువ వస్తుందో, చమురు ఎక్కువ వస్తుందో ఆ ప్రాంతాల దేశాలను తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి, లేదా ఆయుధాలను అమ్ముకోవడానికి, లేదా చమురు ఆయిల్ ను అమ్ముకోవడానికి మాత్రమే ఇట్లాంటి దురుద్దేశపూర్వకంగా ఇతర దేశాలపై దాడి ట్రంప్ చేస్తున్నాడు. ఇది చాలా అన్యాయమైనటువంటిది. ఇవాళ ఈ దాడిని ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తున్నా మన భారత ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ సర్కార్ ఖండించకపోవడం అత్యంత అన్యాయమైనటువంటిది. ప్రజలను ఊతకోత వస్తుంటే, ప్రజలపై బాంబులు వేసి మానవోమం సృష్టిస్తుంటే కళ్ళు అప్పగించి చూస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం ఇది న్యాయం కాదు. వెంటనే ఆ ప్రజలకు సానుభూతిగా ఆ ప్రజలను కాపాడాలని, ఆ దేశాన్ని కాపాడాలని ఈ చర్యను, ట్రంప్ చర్యను, అమెరికా చర్యను ఖండించాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని సిపిఎంఎల్ మాస్ లైన్ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం.